ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన ఊష్ట్రాసన, క్యామెల్ పోజ్ అనేసి చెప్తారు దీన్ని. ఈ యొక్క ఆసన చాలా చాలా అద్భుతమైన ఆసన అండి. పిల్లలతో కనుక మీరు రెగ్యులర్గా ఈ యొక్క ఆసనాన్ని చేయించి చూడండి, వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి ఎంతగా ఇంక్రీజ్ అవుతుంది అంటే చాలా ఫోకస్ అనేది వాళ్ళది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఎట్ ఏ సేమ్ టైం ఇది మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్తో గ్లాండ్స్ అన్నిటి మీద కూడా వర్క్ చేసడానికి అద్భుతమైనటువంటి ఆసన. అలాగే మన యొక్క చక్రాస్ ఏదైతే లొకేట్ అయి ఉంటాయో చక్రాస్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బ్రీతింగ్ ఇష్యూస్కి కానివ్వండి, అలాగే దీనిలో స్పైన్ అనేది చాలా బాగా బెండ్ అవ్వడం వలన స్పైన్ ఫ్లెక్సిబిలిటీ రావడానికి కానీ ఈ యొక్క ఆసన చాలా చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో ఎస్పెషల్లీ పీనల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అందడం వలన మీకు నిద్రలేమి సమస్యలు ఏదైనా ఉన్నా, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, అలాగే మీ యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ ఉన్నా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో నెక్ కూడా చాలా బాగా స్ట్రెచ్ అవ్వడం వలన మీ యొక్క థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ గ్లాండ్స్ చాలా వర్క్ అవుతాయి. థైరాయిడ్ కంట్రోల్లో ఉండటానికి హెల్ప్ అవుతుంది. అట్లాగే మీ యొక్క బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, మీ యొక్క బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండటానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉంది, ఫేస్ చాలా మంచి గ్లోగా కనిపించాలి అనుకున్న వాళ్ళకు కూడా ఆసన హెల్ప్ అవుతుంది. వాట్ నాట్ అండి, ఈ యొక్క ఆసన గురించి మనం మాట్లాడుకుంటే 1 అవర్ అయినా టైం సరిపోదు. సో ఇంత అద్భుతమైన ఆసన అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం ఊష్ట్రాసన చేయటానికి ఈ విధంగా దండాసన స్థితి నుంచి స్టార్ట్ చేయాలి. ఎవరైతే నేను చూపించిన విధంగా వజ్రాసనంలోకి వెళ్ళలేరో వాళ్ళు సింపుల్గా మీరు లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కూడా బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఒక లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి సెకండ్ లెగ్ని ఫోల్డ్ చేసుకుంటూ బ్యాక్కి వెళ్ళాలి. ఈ యొక్క స్థితిలో శ్వాసను తీసుకుంటూ పైకి వచ్చి 2 చేతులు కూడా ఈ విధంగా అంటే ఇలా నడుముకి సపోర్ట్ ఇచ్చుకోవాలి. బ్యాక్ శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ ఎంత బ్యాక్ వెళ్ళగలమో అంత బ్యాక్ వెళ్ళే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ వజ్రాసన స్థితికి. ఇది బిగినర్స్గా చేయాల్సిన పని. సెకండ్ స్టేజ్లో దీన్ని ఎలా నేర్చుకోవాలో చూద్దాము. 2 చేతులు ఇక్కడ ఉంచి బ్యాక్కి స్ట్రెచ్ అవుతూ ఒక్క హ్యాండ్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా ఒక హ్యాండ్ని రిలీజ్ చేసి మళ్ళీ సెకండ్ టైం పర్ఫామ్ చేసేటప్పుడు సెకండ్ హ్యాండ్ని రిలీజ్ చేస్తూ చేయండి. ఇలా మీరు చేస్తూ ఉంటే కనుక కంప్లీట్ క్యామెల్ పోజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థర్డ్ వేరియేషన్స్ని చూద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి డీప్ బ్రీత్ ఇన్ చేస్తూ బ్యాక్ హ్యాండ్, 2 అరచేతులు 2 పాదాల మీద పెట్టి స్పైన్ ఇంకొంచెం ముందుకి పుష్ చేయాలి. నెమ్మదిగా వజ్రాసన స్థితికి వచ్చి రిలాక్స్ చేయాలి. ఏ ఆసనాస్కైనా కౌంటర్ పోజెస్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో కౌంటర్ పోజెస్ అనేది చేయకపోతేనే ప్రాబ్లం మళ్ళా అండి. అందువల్లనే యోగా అనేది ఓన్గా కన్నా ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకోవడం అనేది చాలా బెటర్ అని సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ యొక్క ఆసనాకైతే కౌంటర్ పోజ్గా ఫార్వర్డ్ బెండింగ్ కంపల్సరీ చేయాలి.
వజ్రాసనాన్ని రిలీజ్ చేస్తూ కాళ్ళు రెండు కూడా ముందుకు తెచ్చుకుని, రెండు కాళ్ళు యాంకిల్స్ బాగా స్ట్రెచ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం ముందుకి వెనక్కి ఈ విధంగా చిన్న రొటేషన్స్ చేసుకుని రిలాక్స్. చూసారు కదా ఉష్ట్రాసనాన్ని ఏ విధంగా చేయాలో. చిన్నపిల్లలు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తారండి, కేవలం పెద్దవాళ్ళతోనే సమస్య అంతా. సో మీరు ఈ వీడియోలో చూపించినట్టుగా బిగినర్స్ ఎలా చేయాలో అలా చేసుకుని స్లోగా మీ యొక్క ఫ్లెక్సిబుల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి కూడా కంప్లీట్గా చేయడం మీద ఫోకస్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.